మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే విషయం మన పరిస్థితులు కాదు, మన స్పందన. అదే పరిస్థితుల్లో ఇద్దరు ఉంటే ఒకరు పాజిటివ్గా థింక్ చేసి గ్రో అవుతారు, ఇంకొకరు నెగిటివ్గా థింక్ చేసి స్టక్ అయిపోతారు. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ ఎనర్జీ. మన బ్రెయిన్ అనేది ఒక గార్డెన్ లాంటిది. మనం ఏం సీడ్స్ వేస్తామో అదే గ్రో అవుతుంది. నెగిటివ్ థాట్స్ వేస్తే డౌట్, ఫియర్, స్ట్రెస్ పెరుగుతాయి. పాజిటివ్ థాట్స్ వేస్తే కాన్ఫిడెన్స్, పీస్, క్లారిటీ వస్తాయి. కాబట్టి మనం కాన్షియస్లీ మంచి ఆలోచనలు పెంచుకోవాలి. నెగిటివ్ ఎనర్జీని కంప్లీట్గా అవాయిడ్ చేయడం పాసిబుల్ కాదు, కానీ దానికి మన రియాక్షన్ని కంట్రోల్ చేయొచ్చు. మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, ఏం కంటెంట్ చూస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఇవన్నీ మన మైండ్ని షేప్ చేస్తాయి. కాబట్టి కేర్ఫుల్గా చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ ఎనర్జీ అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండడం కాదు, బ్యాడ్ డేస్ ఉన్నా కూడా స్ట్రాంగ్గా నిలబడ్డం. లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని ఆపర్చునిటీస్గా మార్చుకుంటారు. మనల్ని మనం ఎలా మాట్లాడుకుంటున్నామో కూడా చాలా ఇంపార్టెంట్. నేను చేయలేను అని అనుకుంటే అది నిజమైపోతుంది. నేను ట్రై చేస్తాను అని అనుకుంటే అది గ్రోత్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. మీ లైఫ్ని మార్చడానికి బిగ్గెస్ట్ పవర్ బయట ఎక్కడో లేదు, అది మీ మైండ్లోనే ఉంది.